హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం నా అన్వేష్ ఓవర్ యాక్షన్ల గురించి. తను చేసే శృంగారం, ఎదురువారు చేసే వ్యభిచారం వల్ల. అయితే మరి నా అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రమోషన్, పెయిడ్ ప్రమోషన్ చేశాడా అనుమానం వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎస్సి యూనివర్సిటీ భూముల విషయంలో రాద్ధాంతం చేసింది, పరువు పోగొట్టుకుంది. ఈ పరువును కాపాడుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టులను, పెయిడ్ ప్రమోటర్లని రంగులో దిప్పి సుష్మా భూపతి ఏం చేసిందో మనం చూసాం. చాలామందితోటి ప్రమోషన్ చేయించారు. అందులో భాగంగానే నాన్ వేషతో కూడా పెయిడ్ ప్రమోషన్ చేయించారా అని అనుమానం వస్తుంది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఒకసారి విందాం. కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి ఆడియో వినిపిస్తున్నాను. రేవంత్ అన్న చేస్తున్నది ఏదైతే ముమ్మాటికి కరెక్ట్ అండి. ఎందుకంటే 400 ఎకరాలను చదును చేసి 50,000 కోట్ల ఆస్తిని సృష్టిస్తున్నాడు. ఎవరి కోసం? తన కోసం కాదు కదా, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. దీనికి మనందరూ ఏకీభవించాలి. ఓకే, పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ అభివృద్ధి చెందుతుంది దేశంలో. ఈ భారతదేశ పట్టణంలో తెలంగాణ అనేది ఒక బంగారు 40-50,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గుంటనక్కలు అన్నది యూనివర్సిటీ స్టూడెంట్లు కాదండి. ఆ సిచ్యువేషన్, అదే ఈ విప్లవం ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి వస్తున్న రాజకీయ నాయకుల్ని గుంటనక్కలు అన్నారు, కానీ ఎక్కడా ఆయన అనలేదు. సో తప్పు, అది చాలా తప్పు. మనం అలా ఇదండి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. అయ్యా నాన్ వేషు, అంటే నీకు ఇంతమన్నా మెదడుందా? నీ మెదడులో గుజ్జుందా, పెండ ఉందా అనేది నా ప్రశ్న. ఎందుకంటే అరే బెట్టింగ్ యాప్లు అబద్ధాలని ప్రమోట్ చేయకూడదు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు, ఒకరి భజన చేయకూడదు, ఇదే కదా నువ్వు చెప్పిన శుద్ధులు. మరి హెచ్ఎస్సి యూనివర్సిటీ గురించి నీకేం తెలుసురా? నీకేం తెలుసు అబ్బా? నువ్వు ఒక ఆంధ్ర అయినవి, ఈ తెలంగాణ రాజకీయం గురించి నీకెందుకు? నువ్వు ఆంధ్ర అబ్బాయివి, ఆంధ్ర గురించి సపోర్ట్గా మాట్లాడేటావు, తెలంగాణ గురించి నీకెందుకు అసలు అవసరంగా? ఇక్కడ ఎందుకు జోక్యం చేసుకున్నావంటే కాసులకు కృతుబడి బిస్కెట్లకు పెయిడ్ ప్రమోషన్. హెచ్ఎస్సి యూనివర్సిటీలో జింకలు చనిపోతుంటే, దాహానికి రోడెక్కుతుంటే, కుటుంబాల మధ్య ఖాళీల మధ్య తిరుగుతుంటే నీ బ్రెయిన్ కానీ కళ్ళు కానీ కనిపించట్లేవా? మెదడు పనిచేయట్లేదా? ముద్దుబారిందా? మెదడు వ్యాప్ వచ్చిందా? ఈ పెయిడ్ ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఉపాధి వస్తుందా అంటే ఇన్నేళ్ల నుంచి భూములమ్మ, ఈ హెచ్ఎస్సి యూనివర్సిటీ అమ్మప్పుడు ఉపాధి రాదా? భూములమ్మ ఉపాధి తెచ్చుకోవడం ఏంటి? ఉపాధి నీళ్ళు ఇస్తే, పంటలు పండితే, పంటల నుంచి రకరకాలైనటువంటి సెక్టర్స్ అన్నీ కూడా, గొలుసు కట్టు వ్యాపారాలు ఇవన్నీ కూడా, అంటే వ్యవసాయం చేస్తే రైతు కూలీల నుంచి వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారాలు, పెట్టుబడిదారులు, బంగారం, బట్టలు, కిరాణా, ఇవన్నీ, రియల్ ఎస్టేటు, ఇవన్నీ కూడా ఒకరానికొకటి సమ్మిళితమైనటువంటి వ్యాపార రంగం, సామాజిక వర్గం, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఉపాధి కల్పన వస్తుంది. అక్కడ ఏదో 4 బిల్డింగ్ కడితే ఉపాధి రాదు. 4 బిల్డింగ్ కడితే, ఇప్పుడు ఒకసారి నువ్వు చెప్పు అన్వేష్, కట్టినటువంటి ఐటీ టవర్లో అందరూ కూడా తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలు వచ్చాయా? అందరికి తెలంగాణ వాళ్ళకి ఇచ్చారా? మరి ఈ భూములన్నీ తెలంగాణ ఏతరులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? దీనికి ఏమి లింకు? కాబట్టి ఉద్యోగ కల్పన విషయం వేరు, భూములు అమ్మడం విషయం వేరు, సాఫ్ట్వేర్ రంగం వేరు, ఉద్యోగాల విషయం వేరు. ఇవేమీ తెలియకుండా వ్యభిచారానికి అలవాటు పడి నీ మెదడు పనిచేయట్లే, మిగతా పార్ట్లు బాగా పనిచేస్తున్నట్టుంది నీకు. సో భూములను సపోర్ట్ అమ్మడాన్ని రేవంత్ అన్న నీకు ఎట్లా అన్నయ్యాడో నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఒక అది నీ ఇష్టం. భూములు అమ్మడాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తావు? రెండవది, గుంటనక్కలు అన్నది యూనివర్సిటీ స్టూడెంట్స్ కదా, నీకేం తెలుసు? నీకు చెప్పాడా రేవంత్ రెడ్డి? మనసులోకి వెళ్ళావా? జోబులోకి వెళ్ళావా? పాయింట్లోకి వెళ్ళి చూసావా? ఆయనకు ఎట్లా తెలుసు నీకు? అక్కడ చేరినాయి గుంటనక్కలను. అక్కడ ఎవరెవరు చేస్తున్నారు ఉద్యమం? విద్యార్థులు ఎక్కువ శాతము, ఆ తర్వాతే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. అయినా ఒకవేళ వాళ్ళు చేసిన గుంటనక్కలు ఎందుకనాలి? ఆయన తొడేలు కదా, తొడేలు, ఎలుగుబంటి కదా. గుంటనక్కలు అనొచ్చా విద్యార్థులని? ఆయన అనలేదని నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు. నీ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? హూ ఆర్ యూ? ఎందుకు ఇస్తున్నా? నీకేం సంబంధం?
ఈ తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ భూముల గురించి స్టూపిడిటీ కదా ఇదంతా నీకు. ఖబర్దార్, పిచ్చి పిచ్చి ప్రమోషన్లు ప్లాట్ఫామ్ ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు సర్టిఫికెట్లు ఇస్తే ఊరుకునేది లేదు ఇక్కడ. ఇది తెలంగాణ అంశం, తెలంగాణ భూమి అంశం, ఇక్కడ ఉన్న హైదరాబాదీల అంశం. ఇది హైదరాబాద్లో ఎవరున్నా సరే వాళ్ళ అంశం. ఇది నీకు అక్కర్లేదు. పిచ్చి పిచ్చి ప్రమోషన్లు చేయొద్దు, పేరుకు పెంట తినొద్దు. తిన్నవాళ్ళు సారీ చెప్పారు, నువ్వు కూడా సారీ చెప్పాల్సిందే, క్షమాపణ అడగాల్సిందే. లేకపోతే నువ్వు రా, వచ్చిన రోజు నీ ముక్కు నేలకు రాయించి క్షమాపణ చెప్పిస్తాం మా తెలంగాణ బిడ్డలు. చూద్దాం, అన్వేషణ చేసింది తప్పేమైనా దిద్దుకుంటాడేమో, వేచి చూద్దాం.